హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి యూట్యూబ్ ఛానల్. నేను ప్రవీణ్ కుమార్. ఇటీవల టీజీపీఎస్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష యొక్క కట్ ఆఫ్ అంచనాలు ఎలా ఉంటాయి అని ఈరోజు మనం చర్చించుకుందాం. వివిధ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది అంచనా వేయడం జరుగుతుంది. ఇవన్నీ కేవలం ప్రెడిక్షన్స్ మాత్రమే. లెట్స్ వెయిట్ ఫర్ ది ఫైనల్ అవుట్కమ్. గ్రూప్ 2 పరీక్ష అయిపోయి నెల దాటిపోయింది. ఈ మధ్య టీజీపీఎస్సీ మనకు ప్రాథమిక కీని కూడా ఇవ్వడం జరిగింది. అలానే త్వరలో ఫైనల్ కీతో పాటు ఓఎంఆర్స్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో మనం కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి అసలు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని ఈరోజు మనం అంచనా వేద్దాం. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి పేపర్ స్టాండర్డ్. పేపర్ మాత్రం ఖచ్చితంగా ఈజీ కాదు, అలానే మోడరేట్ కూడా కాదు, టఫ్ పేపర్ అని చెప్పొచ్చు. అలానే వేకెన్సీస్ ఎంత ఉన్నాయి మనకి? 783. అండ్ నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ హూ హ్యావ్ అటెండెడ్ ది ఎగ్జామినేషన్. టీజీపీఎస్సీ సమాచారం మనకి ఇచ్చిన ప్రకారం 46% ప్రజెంట్ అయ్యారని అప్రాక్సిమేట్గా మనకు తెలుస్తుంది. ఇది కూడా ఒక ఫ్యాక్టర్. అలానే గ్రూప్ 1 రిజల్ట్ ఇంపాక్ట్ ఖచ్చితంగా గ్రూప్ 2 మీద కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 రిజల్ట్ ముందు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక 15 to 20% అభ్యర్థులు ఇందులో జాబ్ కొట్టిన వాళ్ళు, అందులో జాబ్ కొట్టిన వారు ఉంటారు. కావున ఒక యావరేజ్గా 100 మెంబర్స్ని మనం వేసుకున్న కట్ ఆఫ్ మీద ఇది కూడా ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. సో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు? ఓసీకి ఆన్ అండ్ యావరేజ్గా 360 నుంచి 365 మధ్యలో ఉండొచ్చు. అంటే 4 పేపర్లకి 600 మార్కులకి 60%, అంటే 360. ఆ పైన స్కోర్ వచ్చిన ప్రతి అభ్యర్థి ఓపెన్ కేటగిరీలోనే సెలెక్ట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పేపర్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ప్రాథమిక కీ రాకముందు 380 అనుకున్న వాళ్ళకు కూడా ఒక 20 మార్కులు తగ్గడం జరిగింది. అలానే ఫైనల్ కీ వచ్చాక ఇంకా తగ్గుదల ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని కట్ ఆఫ్ని మనం అంచనా వేయడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్కి 345 నుంచి 350, అలానే బీసీఏకి 340 నుంచి 345 మధ్యలో. దిస్ ఈజ్ అన్ యావరేజ్ రేంజ్. బీసీబీకి 350 నుంచి 355, బీసీసీకి 330 నుంచి 335, బీసీడీకి 350 నుంచి 355, బీసీఈకి 335 నుంచి 340, ఎస్సీకి 340 నుంచి 345, ఎస్టీకి 335 నుంచి 340 మధ్యలో కట్ ఆఫ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే పీడబ్ల్యూడీకి 280+ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అలానే కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన పోస్టులు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ కోడ్ 8లో మనకు ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇవి దాదాపు 97 పోస్టులు ఉన్నాయి. దీనికి స్పెషల్ క్వాలిఫికేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే, మెన్స్కి హైట్ 167.6 సెంటీమీటర్స్, అలానే చెస్ట్ 86.3 సెంటీమీటర్స్. ఆన్ ఎక్స్పాన్షన్ ఒక 5 సెంటీమీటర్స్ పెరగాలని ఇది ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ కింద మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఎక్సైజ్ ఎస్ఐ పోస్టుకి మిగతా పోస్టులతో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది. మరీ భారీ స్థాయిలో ఉండకపోవచ్చు, ఒక 5 మార్క్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు బీసీబీ 350 నుంచి 355 కట్ ఆఫ్ మనం ఎలా అనుకుంటున్నామో అదే ఎక్సైజ్ ఎస్ఐకి 345 నుంచి 350 మధ్యలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉమెన్కి కూడా హైట్ 152.5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఇందులో ఎక్సైజ్ ఎస్ఐ కట్ ఆఫ్ ఒక 5 నుంచి 10 మార్కులు తక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఉమెన్కి ప్రతి కేటగిరీలో ఒక 5 మార్కులు తక్కువ ఉండే అవకాశం ఉంది. అలానే పోస్ట్ కోడ్ 12, 13, 15. పోస్ట్ కోడ్ 12 మనకు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్, గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ వాళ్ళకే పోస్ట్ కోడ్ 12 మనకు ఎలిజిబుల్ అని చెప్తుంది. అంటే
ఈ పోస్ట్ కోడ్ 2లో కేవలం వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది ఏంటంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్. ఇవి దాదాపు 25 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా మిగతా పోస్టులతో కంపేర్ చేసినప్పుడు ఎంతో కొంత తక్కువ ఉండే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బీసీబీ 350 అన్న చోట దీనికి కూడా ఒక 345 ఉండొచ్చు. ఇలానే సేమ్ పోస్ట్ కోడ్ 1315, పోస్ట్ కోడ్ 13 మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్స్, అలానే పోస్ట్ కోడ్ 15 కూడా ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ కింద అడగడం జరిగింది. సో వీటికి మరీ భారీ స్థాయిలో కట్ ఆఫ్ తక్కువ ఉండకపోవచ్చు, ఒక 5 మార్క్స్ మ్యాక్సిమం తక్కువ ఉండే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలానే గ్రూప్ 1 రిజల్ట్ యొక్క ఇంపాక్ట్ గ్రూప్ 2 కట్ ఆఫ్ మీద ఎంత ఉండబోతుందంటే ఖచ్చితంగా ఉండబోతుంది. భారీ స్థాయిలో ఉండకున్నా కనీసం ఒక 5 నుంచి 10 మార్కుల తేడానైతే ఉండొచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 సిలబస్ గ్రూప్ 2 సిలబస్ దాదాపు సేమ్. అందుకే ఒక 15 to 20% అభ్యర్థులు గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు కూడా గ్రూప్ 2లో ఖచ్చితంగా జాబ్ కొట్టి ఉంటారు. వాళ్ళు 100% గ్రూప్ 1కి వెళ్ళే అవకాశం ఉంది. టీజీపీఎస్సీ కూడా ఇటీవల మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా నియామకాలు చేపడతామని చెప్పింది. కాబట్టి గ్రూప్ 1 ఒకవేళ కంప్లీట్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు అందులోనే జాయిన్ అవుతారు. కనుక మనకు గ్రూప్ 2కి కట్ ఆఫ్ ఒక 100 మంది, లెట్ అస్ అజ్యూమ్ ఒక 100 మెంబర్స్ వెళ్తే ఖచ్చితంగా కట్ ఆఫ్ ఇక్కడ కూడా ఒక 5 to 10 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది ఒకవేళ గ్రూప్ 1 రిజల్ట్ ఇంపాక్ట్ వల్ల. సో నోట్స్, దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఎస్టిమేట్స్. లెట్స్ వెయిట్ ఫర్ ది ఫైనల్ అవుట్కమ్. థ్యాంక్ యూ.